ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 47వ సర్గ. పంచసేనాగ్రనాయకులు చనిపోయారని రావణుడు విన్నాడు. ఎదురుగా కూర్చున్న తన కుమారుడు అక్షుడి వైపు చూశాడు. తండ్రిభావం అర్థమైన అక్షుడు వెంటనే లేచాడు. రథం వద్దకు వెళ్ళాడు. ఆ రథం అక్షుడు తీవ్ర తపశ్చర్య వలన సంపాదించింది. బాలసూర్యప్రభతో వెలిగిపోతోంది. సురాసురులలో ఎవరూ దాన్ని ఎదిరించలేరు. దాని గమనానికి అడ్డులేదు. నేలమీద ఆకాశం మీద రథికుడు కోరినట్లు సంచరించగలదు. దానిమీద ఎక్కడుండవలసిన స్థానాల్లో అక్కడ అనేక ఆయుధాలు అమర్చి ఉన్నాయి. దానికి అలంకారంగా చుట్టూ బంగారు వలలు కట్టారు. దాని ధ్వజాన్ని రత్నాలతో అలంకరించారు. దానికి మనోజవంతో సంచరించగల 8 గుర్రాలు పూంచారు. అన్ని ఆయుధాలతో పరిపూర్ణమైన ఆ రథం ఎక్కి అక్షుడు అశోకవన ముఖద్వారం సమీపిస్తూ యుగాంతాగ్నిలా అనగా ప్రళయకాలాగ్నిలా వెలిగిపోతూ నిల్చున్న హనుమంతుణ్ణి ఆశ్చర్యపోతూ చూశాడు. తన బలాన్ని అతడి బలాన్ని పోల్చి చూసుకున్నాడు. శత్రువును గెలవగలననే అంచనాకు వచ్చి ఉత్సాహం పుంజుకున్నాడు. శత్రువును అతి జాగ్రత్తగా గమనించాడు. హనుమంతుడు బలగర్వితుడై ఉన్నాడని, అప్పటి వరకు వచ్చిన గొప్ప రాక్షస వీరులను ఏ ఆయుధం లేకుండా సంహరించడంతో విజృంభించి ఉన్నాడని, అంతమందితో యుద్ధం చేసినా ఏమీ అలసట లేకుండా ఉన్నాడని గమనించాడు. అనవసరమైన ఆవేశం గాని అనిశ్చిత స్థితి గాని లేకుండా సావధాన చిత్తంతో స్థిరుడై శత్రువు మీద యుద్ధానికి కావలసినంత మాత్రమే కోపం తెచ్చుకొని రెచ్చగొట్టే విధంగా బాణప్రయోగానికి పూనుకున్నాడు. అక్షకుమారుడు దేవాసురులకు కూడా ఆశ్చర్యం కలిగించేలా యుద్ధం చేశాడు. యుద్ధం ప్రారంభమవుతుంటే భూమి దద్దరిల్లింది. పర్వతాలు చలించాయి. సముద్రం క్షోభించింది. ఆకాశం ఉసూరుమంది. సూర్యుడి ప్రకాశం తగ్గిపోయింది. వాయువు వీచడం మానేసింది. అక్షుడు 3 బాణాలు గురిచూసి హనుమంతుడి నుదుటి మీద వేశాడు. ఆ దెబ్బకు రక్తం కారి కళ్ళలోకి వస్తుంటే హనుమంతుడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడు. దివ్యమైన రథం మీద గొప్ప ఆయుధాలు ధరించి యుద్ధానికి వచ్చిన అక్షుడిని చూసి సంతోషించాడు. మంచి బలం పరాక్రమం ఉన్న రాక్షస ప్రముఖుడు యుద్ధానికి వచ్చాడు అనుకున్నాడు. శరీరాన్ని పెంచాడు. అక్షుడు కొట్టిన దెబ్బకు కోపం తెచ్చుకున్నాడు. అలా కోపంగా రక్తంతో తడిసిన కళ్లతో రాక్షస సేనను చూస్తుంటే అతడు చూపులలో అగ్నికిరణాలు నింపి రాక్షసులను దహించేస్తున్నట్టున్నాడు. అక్షుడు ఎడతెరపి లేకుండా వేస్తున్న బాణాలు లోతుగా నాటుతుంటే హనుమంతుడు సింహగర్జన చేసి కాళ్ళు చేతులు విదిలించి ఆకాశంలోకి ఎగిరాడు. అక్షుడు రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. రాక్షస కుమారుడు వేసే బాణాలు తగలకుండా బాణానికి మధ్య వాయువులా సంచరిస్తూ హనుమంతుడు తిరుగుతున్నాడు. రాక్షస కుమారుడి బాణ ప్రయోగ కౌశలం చూసి హనుమ సంతోషించాడు. అంతలో అక్షుడు హనుమ తప్పించుకునేందుకు అవకాశం లేకుండా బాణాలు ప్రయోగించాడు. వరుసగా వచ్చి పడుతున్న బాణాలు వక్షస్థలాన్ని చీల్చివేస్తున్నట్లు తగులుతుంటే వానరవీరుడు శత్రువును ఎలా ఆపాలా అని ఆలోచించాడు. ఈ వీరుడు యువకుడు, చాలా నేర్పుగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధాలలో ఆరితేరినవాడని తెలుస్తోంది. నచాస్య సర్వాహవ కర్మశోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే. యుద్ధం ఎలా చేయాలో అలా చేస్తున్నాడు. ఇతన్ని చంపడానికి మనసొప్పడం లేదు. ఇతడి సావధాన చిత్తం, తెలివి, పరాక్రమం, శ్రమ కోర్చే లక్షణం, కార్యసాధనలో నేర్పు చూస్తే ఎవరైనా ఇతన్ని మెచ్చుకుంటారు. ఇతడి పరాక్రమం చూసి సురాసురులు కూడా భయపడతారు. అలాగని ఉపేక్షిస్తే ఇతడు ఇంకా విజృంభిస్తాడు. ఇతడి పరాక్రమం క్షణక్షణానికి పెరుగుతోంది. ఇంకొంతసేపు ఉంటే నాకు ప్రమాదకారి అవుతాడు. నవర్ధమానోగ్నిరుపేక్షితం క్షమః. పెరుగుతున్న అగ్నిని ఉపేక్షించకూడదు. అక్షుణ్ణి సంహరించాలని నిర్ణయించుకున్నాడు. మహావేగంతో ముందుకు వెళ్లి అతడి రథాశ్వాలని అరచేత్తో కొట్టి చంపాడు. అవి ప్రాణాలు వదిలి నేలపైన పడ్డాయి. ఆ దెబ్బకు ఆ దివ్యరథం ముక్కలు ముక్కలైపోయింది. అక్షుడు ధనుస్సు ఖడ్గం ధరించి రథం నుంచి దూకి ఆకాశంలో నిలబడ్డాడు. హనుమంతుడు కన్ను మూసి కన్ను తెరిచేలోగా రాక్షసవీరుణ్ణి సమీపించి గబుక్కున పాదాలు 2 పట్టుకున్నాడు. గరుత్మంతుడు గోళ్లకు చిక్కిన పామును విదిరించినట్లు పాదాలు పట్టి అక్షకుమారుణ్ణి గెరగిరా తిప్పి వేగంగా నేలకేసి కొట్టాడు. అక్షుడి భుజాలు, తొడలు, కటిప్రదేశం విరిగిపోయాయి. ఎముకలు నలిగిపోయాయి. కీళ్లు ఊడిపోయాయి. శరీరమంతా శిథిలమైపోయింది. ప్రాణం పోయింది. అలా అక్షుణ్ణి చంపిన హనుమంతుడు తీరికగా నిరీక్షిస్తున్న యముడిలా మళ్లీ అశోకవన ముఖద్వారం దగ్గర నిలబడి తరువాత వచ్చే రాక్షసుల కోసం ఎదురు చూస్తున్నాడు. స్వస్తి.